లార్డ్ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మరి మీకు సమాధానము శాంతి అనుగ్రహింపబడును గాక. ఏమండి, ఈరోజు మరి అనేక రకాలైన పరిస్థితులని ఎదుర్కొంటూనే ఉన్నాం. రకరకాలైన సమస్యలతోనూ రకరకాలైన ఇబ్బందులతోనూ రకరకాలుగా ఇరుకులు ఇబ్బందులు భూమి మీద ఉన్న మనిషిలో ఉన్న అనేక రకాలైన అభిప్రాయాలు భూలోకములో ఉన్న మనుషులని మనము ప్రశ్నిస్తే మనకు కలుగుతున్న సమస్యలే ఇతరుల మనుషులకి కలుగుతున్నాయి. మరి ఈ యొక్క సృష్టిలో మానవ సృష్టిలో చింత లేని మానవుడు ఎవరూ లేరు. ఏమిటి కారణము? ఏదొక కారణం, ఏదొక మరి విధానములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఉన్న వారికి కూడా ఇతరుల మనుషుల వలె మరి శ్రమలు, శోధనలు, కీడులు కలుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో యేసు ప్రభువు వారిని నమ్ముకున్న వారికి కూడా కొన్ని శ్రమలు, శోధనలు, కీడులు అంటే దేవుని ప్రజలకు కూడా మరి వెహికల్ మీద వెళ్ళిస్తున్నప్పుడు ఏదో ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు మరి మంచిగా మనం వెళుతున్నప్పటికీ మనకి ఎదురొచ్చే వాళ్ళు అంతగా మంచిగా రాలేరు. అలాగా ఏదో ఒక రీతిగా మరి అనేక రకాలైన పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. యేసు ప్రభువు వారిని నమ్ముకున్న వారికి, నమ్మని వారికి మరి వ్యత్యాసం ఏమిటి అని చూసుకుంటే, లోకస్తులకి ఈ రాధా మనోహర దాసుకి చూసుకుంటే తనకి చింత కలదు, అంటే బాధ ఉంది, హృదయములో బాధ ఉంది. ఏదో పైకి ఇక రాధా మనోహర దాసుతో పాటు ఇతరులు లోకస్తులను చూసుకుంటే బాధ లేని మనుషులు ఎవరు లేరు. అయితే ఈ లోకస్తులకి దేవుని ప్రజలకి ఏమిటి అంటే, లోకస్తులు వారి యొక్క చింతలు యావత్తు వారి మీదనే మోపుకొని వారు ఇక మానసికమైన ఒత్తిడిలోకి వెళ్ళి, ఎందుకంటే మన భారము, మన మీద ఉన్న ఆ బరువు అనేది తగ్గించుకోవాలి అంటే మన బరువు, మన మీద ఉన్న ఆ యొక్క ఒత్తిడి మరొకరు తీసుకోవాలి. ఏదన్నా కొంచెము అన్ఎక్స్పెక్టెడ్గా జరగడానికి కారణాలు జరిగినప్పుడు అలాగా తలబొట్టుకోనో లేక ఎలాగనో టెన్షన్ పడి ఊరక ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుంది అని తెలియని నిరాశ ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఎవరయ్యా అంటే లోకస్తులకి సపోర్టు లేదు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న ప్రజలు ఎవరి మీదైతే ఆధారపడ్డారో, ఎవరినైతే ఆశ్రయిస్తున్నారో
మరి వారికి కూడా ఒకే ఒక ఆయన దిక్కు. ఇది తెలుసుకోవలసిన సత్యం. ఎవరు అంటే మానవులందరికీ మరి దేవదూతలకి ఒకే ఒక ఆయన. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన ఆదిలో ఆది సంభూతుడిగాను ఉన్నవాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో ఆయన ఆది సంభూతుణ్ణి మరొక్కసారి పిలిచినప్పుడు, లేక ఆయనని ఆది సంభూతుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఎవరు? ఆదిలో ఉన్న ఆది సంభూతుడు. ఇందు నిమిత్తము మానవ జాతి అంతటి కోసమును, లోకములో ఉన్న ప్రజలందరి కోసమును, మరి దేవుణ్ణి ఎరగని ప్రజలందరి కోసమును, అనగా దేవుని బిడ్డలకిను, దేవుణ్ణి మీద తిరగబాటు చేస్తున్న వారికి, మరి దేవదూతలుగా చలామణవుతున్న వారికి ఈయనే మార్గము, ఈయనే ఆదర్శము, దీనే ఆశ్రయము, దీనే ఆధారమై ఉన్నాడు. ఇది ఈ రాధా మనోహర్ దాస్ అయినా సరే, బోకరైన లలిత కుమార్ అయినా సరే, మరి కరుణాకర సుగుణ అయినా సరే, ఇంకా ఇతరులు ఎవరైనా సరే నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవము, ఇది నిజం. ఎందుకనగా ఆది సంభూతుణ్ణి ఇంకా పిలువబడిన వాడు ఒకే ఒక ఆయన. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు ఆది సంభూతుల్ని మరొక్కసారి తన కుమారుణ్ణి, ఆయనే ఆది సంభూతుడు, ఎందుకు పిలువబడ్డాడు? మానవ జాతి అంతటి మీద ఉన్న ఆ పాపము, ఆ శాపమును. ఈ మాట మన మీద పాపము ఉన్నదని యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయములో మరి 7-8 వచనాలు, పాపము లేదని చెప్పుకున్నట్లయితే నీకు నీవే మోసం చేసుకుంటున్నావు, నీకు నీవే మోసపోతున్నావు. మనుషుడు నిర్మించబడిన రీతే పాపములోనే సృష్టింపబడ్డాడు మానవుడు. అలాంటప్పుడు ఈ కరుణాకర సుగుణ కావచ్చు, రాధా మనోహర్ దాసు కావచ్చు, ఇంకా బోకర లలిత కుమార్ కావచ్చు, ఇంకా మీరు ఎలాగా చెప్తారు? మీరేమన్నా అందరిలాగా మీరు కూడా వచ్చారు, ఆకాశము నుండి మీరేమి దిగి రాలేదు ప్రత్యేకంగా. కనుక మీ అందరికీ మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆధారము. ఆయనే మనందరి పాప భారమును మోసినవాడు. ఇందు నిమిత్తమే యేసు ప్రభువు నమ్ముకున్న వారికి ఒక భరోసా కలదు. 1 పేతురు పత్రిక మరి 5వ అధ్యాయము 6-7 వచనాలలో నీ చింత యావత్తు ఆయన మీద మోపాలి. మరి క్రైస్తవుడు తేలికగా, ప్రశాంతంగా, ఎన్ని కష్టాలు ఉన్నా ఇతరుల మనుషుల వలె వారి కంటే ఎన్నో శోధనలు ఉన్నప్పటికీ ప్రశాంతంగా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అంటే కారణం ఏమిటో తెలుసా? ఏంటి కారణం అంటే ఇదేనండి కారణము. నా చింత మోసే ఆయన నాకు ఉన్నాడు. నా చింత మోసి నాకు నా మనసు మీద ఉన్న ఆ భారాన్ని తొలగించే మా నాన్న ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ యొక్క మరి ప్రశాంతత, ఈ యొక్క నెమ్మది, మరి కరుణాకర సుగుణ, రాధా మనోహర్ దాసు, బోకర లలిత కుమారు, ఇతర మనుషులు, లోకస్తులు ఎవరైనా సరే మీకు కూడా కావాలి అంటే, ఇక మీకు దిక్కైన వాడు, మీరు వద్దనుకునేవాడు,
మీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడు ఒకే ఒక్క సృష్టికర్త, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. ఈయన యందు మీరు విశ్వాసం ఉంచండి. మీ ఆత్మలు రక్షింపబడటమే కాక మీకు రాబోతున్న ఆ నరకము నుండి మీకు తప్పించబడతారు. అంత మాత్రమే గాక మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి. మీరు కూడా మోక్షానికి చేరతారు. ప్రైజ్ ది లార్డ్. కనుక మారండి, మార్పు చెందండి. అట్టి కృప మీ అందరికీ ప్రభువు వారే అనుగ్రహించునుగాక.